Okay, welcome, my dear friends. This is Dr. Padala Thirupathi, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagityal. So, my dear friends, today we are going to discuss about the Marchantia related to Bryophyta member. So, before going to discuss about the Marchantia, we are going to discuss about the classification of the Marchantia. So, Marchantia belongs to the division the Bryophyta, class Hepaticopsida, order see here, order Marchantiales, family Marchantiaceae. So this is about the classification of the Marchantia. Marchantia యొక్క వర్గీకరణ మనం చూసినప్పుడు విభాగము బ్రయోఫైటా, క్లాస్ అంటే తరగతి హెపాటికాప్సిడా, క్రమము మార్కాన్షియల్స్, ఫ్యామిలీ మార్కాన్షియేసి, జీనస్ మార్కాన్షియా. మనం వీటికి సంబంధించి మనం చూసినప్పుడు ఇది మార్కాన్షియా అనేటువంటిది వీటికి సంబంధించిన ప్రజాతులు. మార్కాన్షియా ప్రజాతిలో 65 జాతులు ఉన్నాయి. సో 65 స్పీసీస్ వర్ రిపోర్టెడ్ ఇన్ మార్కాన్షియా జీనస్. అంటే మార్కాన్షియా ప్రజాతికి సంబంధించి 65 జాతులు మనకు కనబడతాయి. ఇవి జనరల్గా ఎక్కడ పెరుగుతాయంటే ది మార్కాన్షియా విచ్ గ్రోస్ బెస్ట్ ఇన్ కూల్, మాయిస్ట్ అండ్ షేడీ ప్లేసెస్. ఎక్కడ పెరుగుతాయండి? తడి, తేమ, నీడగా ఉండే ప్రదేశాలలో పెరుగుతాయి. మార్కాన్షియా పాలిమార్ఫా గ్రోస్ యాజ్ ఏ పయనీర్ ఇన్ ద బర్న్ట్ ఫారెస్ట్ సాయిల్ ఆఫ్టర్ ఫైర్. ఎప్పుడైతే అడవి కార్చిచ్చు ఏర్పడుతుందో, అడవి కార్చిచ్చు అయిన తర్వాత, అడవి కాలిన తర్వాత, ఆ కాలినటువంటి అడవి ప్రాంతంలో ఇది మొదట పెరిగేటువంటి మొక్కగా మార్కాన్షియా పాలిమార్ఫా పెరుగుతుంది. ఓకే, తర్వాత భారతదేశానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇంతకుముందు 65 జాతులు ఉన్నాయనుకున్నాం ప్రపంచవ్యాప్తంగా. కానీ భారతదేశంలో మనకి 11 స్పీసీస్ ఇన్ ఇండియా గ్రోయింగ్ మెయిన్లీ ఇన్ ద హిమాలయస్ అండ్ సౌత్ ఇండియా హిల్స్. మనకు భారతదేశంలో నీలగిరి కొండలు, సౌత్ ఇండియన్ హిల్స్ అంటే నీలగిరి కొండలు, తమిళనాడు ప్రాంతంలో నీలగిరి కొండల ప్రాంతంలో కానీ, ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో కానీ మనకు 11 వరకు జాతులు పెరుగుతాయి. మార్కాన్షియా పామేట్స్ ఎక్కడ పెరుగుతుందంటే ఈస్టర్న్ హిమాలయాస్, అంటే మనకు ఈశాన్య హిమాలయ పర్వతాలలో మనకు ఈ మార్కాన్షియా పామేట్ అనేటువంటిది గ్రో అవుతుంది. వీటికి సంబంధించి ప్రత్యుత్పత్తి దశను మనం గమనించినప్పుడు, అంటే మార్కాన్షియాలో శాఖీయ దశ, ప్రత్యుత్పత్తి దశ అనేటువంటి నిర్మాణాలు కనబడతాయి. ఇక్కడ మనం చూసినప్పుడు 11 జాతులు మన భారతదేశంలో పెరిగినప్పుడు, ఈ 11 జాతుల్లో ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో నీలగిరి పర్వతాలు లేదా సౌత్ ఇండియా హిల్స్ అని మనం చెప్పుకుంటాం, ఆ పర్వత ప్రాంతాలు పెరుగు. మార్కాన్షియా పామేట్ అనేటువంటిది ఈశాన్య హిమాలయాల్లో పెరిగేటువంటి జాతి. అయితే వీటికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం ఈ స్లైడ్లో చూస్తున్న ఇమేజ్లో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది మార్కాన్షియా థాలస్, ఇది మార్కాన్షియా ఒక మొక్క. ఈ మార్కాన్షియా ఇలా పెరిగేటువంటి క్రమంలో దీనికి సంబంధించినవి ఈ గిన్నెల వంటి నిర్మాణాలు మనం చూస్తున్నాం. ఈ గిన్నెల వంటి నిర్మాణాలను జెమ్మా కప్పులు అంటారు, జెమ్మాలు అంటారు. ఈ జెమ్మాలలో కప్పులలో జెమ్మాలు అనేటువంటివి పెరుగుతాయి. సో దీనికి సంబంధించిన ప్రత్యుత్పత్తి దశ అనేది సాధారణంగా సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి నెల, అంటే శీతాకాలం కంప్లీట్గా శీతాకాలం నుంచి ఎండాకాలం ఆరంభమయ్యేటువంటి మధ్యకాలంలో మనకి ప్రత్యుత్పత్తి దశను మనం గమనిస్తాం. అయితే ఇవి ప్రత్యేకించి ఎక్కడ హిమాలయ పర్వత ప్రాంతాల్లో మనం గమనిస్తాం. కానీ మార్కాన్షియాకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి దశ ముఖ్యంగా సౌత్ ఇండియా, అంటే నీలగిరి పర్వత ప్రాంతాలు, తమిళనాడు, దక్షిణ భారతదేశానికి సంబంధించి మనం చూసినప్పుడు అక్టోబర్, నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి దశను మనం గమనిస్తాం. ఓకేనండి, ఇది అర్థమైందా మిత్రమా? అమై ఆడిబుల్? ఎవరు మాట్లాడట్లేదు. అమై ఆడిబుల్? అక్టోబర్, నవంబర్ మనకు సౌత్ ఇండియాలో, ఫిబ్రవరి, మార్చ్ నార్త్ ఇండియాలో వీటి ప్రత్యుత్పత్తి దశలు మనం గమనిస్తాం. తర్వాత వీటికి సంబంధించిన శాఖీయ దశలను మనం గమనిస్తే మార్ఫాలజీ, వెజిటేటివ్ మార్ఫాలజీకి సంబంధించి మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ మార్కాన్షియాకు సంబంధించి మనం గమనిస్తే ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, బాహ్య స్వరూప నిర్మాణాన్ని కనుక మనం చూసినట్లయితే స్లైడ్లో చూడండి, ఇది గోడల మీద ఒక వెల్వెట్ క్లాత్ మాదిరిగా పెరిగినటువంటి నిర్మాణంగా మనకు కనబడుతుంది. అట్ ద సేమ్ టైం
ఇది మనకు సంయోగ బీజ దశలో కనబడేటువంటి నిర్మాణం. ఏ బీజ దశ అండి? సంయోగ బీజ దశ. సో ద వెజిటేటివ్ ప్లాంట్ రిప్రజెంట్స్ ద గెమెటోఫైటిక్ స్టేజ్. అంటే మార్కాన్షియాకు సంబంధించినటువంటి థాలస్‌లో మనకు సంయోగ బీజ దశ, హ్యాప్లాయిడ్ కండిషన్‌లో ఉండేటువంటి సంయోగ బీజ దశ, అదేవిధంగా సిద్ధ బీజ దశ అంటే స్పోరోఫైటిక్ ఫేజ్, గెమెటోఫైటిక్ ఫేజ్, అదేవిధంగా స్పోరోఫైటిక్ ఫేజ్ అని 2 దశలు ఉండేటువంటి దశలను మనం మార్కాన్షియాలో గమనిస్తాం. దీనికి సంబంధించినటువంటి థాలస్ మనం ఇది మార్కాన్షియా థాలస్. ఏంటిదండి? మార్కాన్షియా థాలస్ కి సంబంధించి మనం గమనిస్తే వెనెవర్ వి ఆర్ అబ్జర్వ్డ్ ద మార్కాన్షియా థాలస్, దిస్ షాలస్ షోస్ అబౌట్ ది డార్సీ వెంట్రల్ రీజియన్. అంటే పృష్ఠోదర విభేదనాన్ని చూపిస్తుంది. ఏ విభేదనాన్ని చూపిస్తుందండి? పృష్ఠ ఉదర విభేదనాన్ని చూపిస్తుంది. అంటే ఉదరము, పృష్ఠము అనే 2 భాగాలు చూపిస్తుంది. ది మార్కాన్షియా థాలస్ షోస్ డార్సీ వెంట్రల్ రీజియన్ అండ్ షోస్ అబౌట్ ది డైకాటమస్ బ్రాంచింగ్. ద్విభాజీ శాఖీభవనాన్ని చూపిస్తుంది. ఏ బాజీ శాఖీభవనం? ద్విభాజీ శాఖీభవనాన్ని చూపేటువంటి థాలస్ నిర్మాణాన్ని మనం గమనించవచ్చు. సో ది థాలస్, మార్కాన్షియా థాలస్ షోస్ డార్సీ వెంట్రల్ అంటే పృష్ఠోదర విభేదన చూపుతుంది, ద్విభాజీ శాఖీభవనాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఇక్కడ థాలస్ మధ్య ఈనెను కలిగి ఉంటుంది. ఏ ఈనెను? మధ్య ఈనెను కలిగి ఉంటుంది. ఈ విధంగా ఈ మధ్య ఈనెకు సంబంధించి మనం గమనించినప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి ఈ గ్రూవ్ నుంచి ప్రారంభమైనటువంటి నొక్కు నుంచి ప్రారంభమైనటువంటి ఈ మధ్య ఈనె మనకు ప్రత్యేకించి దీనికి సంబంధించినటువంటి ఈ సర్ఫేస్ పైన అంటే డార్సల్ రీజియన్లో మనకు ప్రత్యేకించి జెమ్మా కప్పులు అనే నిర్మాణాలు ఉంటాయి. ఏంటి అండి? జెమ్మా కప్పు. నేను మాట్లాడేది వినపడుతుందా? సో జెమ్మా కప్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ dorsal side, which is the reproductive organs, a specialized multicellular asexual reproductive organ, especially this is not belongs to sexual, it is an asexual reproductive organ, that is gemma cup. మీకు 4 మార్కుల ప్రశ్నలో జెమ్మా కప్ అని అడగవచ్చు. సో ఇట్ ఈస్ a specialized multicellular and asexual reproductive bodies and the granules called gemma. సో ఇందులో జెమ్మా కప్పులలో జెమ్మాలు ఉంటాయి. ఈ గెమ్మాలు మనకు ఏ ఆకారంలో ఉంటాయంటే పుల్లి వీల్, అంటే మనము ఇంతకుముందు చేదుకోవడానికి ఒక గిలక ఉంటే చూసిందా? చేదుకోవడానికి ఒక గిలక, ఈ చేదబావికి సంబంధించిన గిలకను పోలి ఉంటుంది. పుల్లి వీల్ అంటారు దాన్ని. ఓకే, పుల్లి వీల్ ఆకారం ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క ఉదరతలం నుంచి మూలతంతువులు ఉత్పత్తి అవుతాయి. దిస్ వెంట్రల్ రీజియన్ షోస్ రైజాయిడ్స్ అండ్ స్కేల్స్. పొలుసులు మరియు మూలతంతువులు కలిగి ఉంటాయి. ఎక్కడ? ఉదరతలంలో, వెంట్రల్ రీజియన్. సో ఈ వెంట్రల్ రీజియన్ కి సంబంధించి మనం గమనించినప్పుడు మూలతంతువులు అంటే ఇట్లా ఏమొస్తాయి? మూలతంతువు ఇట్లా ఉదరతలంలో మూలతంతువులు వస్తాయి. ఈ మూలతంతువులు ఎలా ఉంటాయంటే మనకు ఏకకణయుతంగా ఉంటాయి. రైజాయిడ్స్, మూలతంతువులు ఏకకణయుతంగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ సమ్ ఆఫ్ ది రైజాయిడ్స్ దే ఆర్ స్మూత్ వాల్డ్ రైజాయిడ్స్ ఆర్ ప్రెసెంట్ అండ్ సమ్ ఆఫ్ దే ఆర్ రఫ్ వాల్డ్ రైజాయిడ్స్. రఫ్ వాల్ రైజాయిడ్స్ ఆధారానికి అతుక్కోవడానికి తోడ్పడతాయి. స్మూత్ వాల్ రైజాయిడ్స్ అబ్జర్వ్ చేయడానికి, వాతావరణంలో ముఖ్యంగా ఎక్కడైతే ఈ తేమ తడి ఉండే ప్రదేశాల్లో ఇది పెరుగుతుందో అక్కడ నుంచి నీటిని గ్రహించడానికి, పోషక పదార్థాలు గ్రహించడానికి నునుపుగా ఉండేటువంటి రైజాయిడ్స్ తోడ్పడతాయి. గరుకుగా ఉండేవి ఆధార తలానికి అతుక్కోవడానికి. సో ద అబ్జార్ప్షన్, ది రఫ్ వాల్డ్ రైజాయిడ్స్ యూస్ఫుల్ ఫర్ ది అబ్జార్ప్షన్ or the tightly attached to the surface of the external environment. మరి ఈ స్కేల్స్, పొలుసులు ఏం పనిచేస్తాయి? ఈ పొలుసులు అనేటువంటివి బహుకణయుతంగా ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. మూలతంతువులు ఏకకణ స్థితిలో ఉంటే పొలుసులు బహుకణయుతంగా ఉంటాయి. అవి రంగురంగుల వర్ణ పదార్థాలు కలిగి ఉంటాయి. ఆంథోసైనిన్ పిగ్మెంట్స్ అంటే మనకు ఎరుపు, నారింజ వర్ణంలో ఉండేటువంటి వర్ణద్రవ్యాలను కలిగి ఉంటాయి. క్లియర్? రైట్. మరి దీనికి సంబంధించిన బాహ్య స్వరూపమైంది కదా. నెక్స్ట్ అంతర్నిర్మాణం చూద్దాం. థాలస్ అడ్డుకోత. మార్కాన్షియా థాలస్ యొక్క అడ్డుకోతను మనం చూసినప్పుడు ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది మార్కాన్షియా ఆర్ అనాటమీ ఆఫ్ ది మార్కాన్షియాను మనం చూసినప్పుడు ఈ మార్కాన్షియాకు సంబంధించి మనం చూస్తే మెయిన్గా ఇందులో 3 భాగాలు కనబడతాయి. నెంబర్ 1 ఎపిడర్మల్ రీజియన్. దీన్నే మనం ఏమని పిలుస్తాం? బాహ్య కవచం లేదా బాహ్య పొర లేదా వెలుపలి పొర. ఓకే, ఎపిడర్మల్ రీజియన్.
బాహ్య చర్మం. ఈ బాహ్య చర్మం అనేటువంటిది మనకు వెలుపల ఉండేటువంటి ఔటర్ మోస్ట్ రీజియన్, వెలుపల ఉండేటువంటి ఏకకణ పొరమందంలో ఉండేటువంటి, అదేవిధంగా కింది భాగంలో అంటే ఈ విధంగా కింది భాగంలో ఉంటుంది. ఈ విధంగా పై భాగంలో ఒక పొరమందంలో ఏకకణ మందంలో యూనిసెల్యులార్ రీజియన్గా ఉంటూ మధ్య మధ్యలో అనేకమైనటువంటి రంధ్రాలు కలిగి ఉండి పత్ర రంధ్రాలు కూడా కలిగి ఉంటాయి. At the same time, the ventral region epidermis shows rhizoids. ఈ కింది ఉదరతలం వేటిని కలిగి ఉంటుంది? మూలతంతువులు కలిగి ఉంటుంది. రైజాయిడ్స్ ని కలిగి ఉంటుంది. వేటిని కలిగి ఉంటుంది? రైజాయిడ్స్ ని కలిగి ఉంటుంది. తర్వాత ఇందులో అడ్డుకోత చూసినప్పుడు థాలస్ యొక్క అడ్డుకోతను చూసినప్పుడు రెండవ భాగం ఫోటోసింథటిక్ రీజన్. దీన్ని మనం కిరణజన్య సంయోగక్రియ జరిపే భాగం. చూడండి ఈ భాగం అంతా ఏంటిది? కిరణజన్య సంయోగక్రియ జరిపే భాగం. లేదా ఇక్కడి కంటే ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జనరల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ భాగం, ఈ పైన ఉండే ఇమేజ్ని చూస్తే ఈ భాగం ఇలా ఇది ఈ ఎయిర్ చాంబర్స్, అదేవిధంగా ఫోటోసింథటిక్ ఫిలమెంట్స్ ఉండేటువంటి ఈ భాగం, హరితయుతంగా ఉండేటువంటి ఈ భాగం మనకు కిరణజన్య సంయోగక్రియ జరిపేటువంటి భాగంగా మనం చెప్పుకుంటాం. అంటే అప్పర్, లోయర్ అండ్ అప్పర్ ఎపిడర్మిస్ కలిగి ఉంటుంది. ఇవి అనేక కణాంతర అవకాశాలు కలిగి ఉండి పత్రంధ్రాలు కలిగి ఉంటుంది అప్పర్ ఎపిడర్మిస్. లోవర్ ఎపిడర్మిస్ మూలతంతువులు కలిగి ఉంటుంది, అంటే కింది వైపున ఉండేటువంటిది. అట్ ద సేమ్ టైం రెండో భాగం ఫోటోసింథటిక్ భాగాన్ని మనం చూసినప్పుడు ఫోటోసింథటిక్ రీజియన్ విచ్ దే ఆర్ కన్సిస్ట్ photosynthetic pigments, they are filaments consist, the filament consist especially the chlorophyll pigments. The chlorophyll pigments useful for the photosynthetic process. సో కిరణజన్య సమయక్రియ జరపడానికి ఇవి మనకు శాఖాయుతంగా ఉండేటువంటి కిరణజన్య సమయక్రియ జరిపేటువంటి తంతువులు ఈ ఫోటోసింథటిక్ రీజియన్లో ఉండి ఇవి మనకు హరిత రేణువులను కలిగి ఉండి ఈ పత్రహరితాలను కలిగి ఉండి, అంటే హరిత రేణువులు అనకూడదు, ఇక్కడ మనకు ప్రత్యేకించి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అంటే కిరణజన్య సమయక్రియ జరపడానికి ఈ వర్ణాలు మనకు తోడ్పడి ఆహార పదార్థాలను తయారు చేసుకునేటువంటి భాగం రెండో భాగం ఫోటోసింథటిక్ రీజియన్. మరి థాలస్ అడ్డుకోత రేపు 4 మార్కుల ప్రశ్న డెఫినెట్గా వస్తుందండి, మీరు చాలా చాలా ఇంపార్టెంట్. సో మూడవ భాగం మనం తీసుకున్నప్పుడు స్టోరేజ్ రీజియన్ అంటే నిల్వ చేసే భాగం. మొదటిది వెలుపల కింద ఉండే బాహ్య చర్మాలు, రెండో భాగం కిరణజన్య సమయక్రియ జరిపే భాగం, మూడోది కిరణజన్య సమయక్రియ జరిపినప్పుడు ఆహార పదార్థాలు తయారవుతాయి కదా. సో the second part or second region, it is a photosynthetic region which is useful for making of their own food material. That food material is going to below the photosynthetic region. It is a compacted zone. It is shows number of layers or several layers. The layers consist polygonal shape or even though parenchymatous cells, which is useful for the preservation of the food material, that we can call as storage region. And my dear friends, remember the storage region does not possess any chlorophyll pigments, but they have does not possess any intercellular spaces, but they mainly contains a starch granules or even though the protein granules along with mucilage and oil content. This is about the anatomy or internal structure of the Marchantia. I hope am I clear? Marchantia అంతర్నిర్మాణం. మార్కాన్షియ థాలస్ అడ్డుకోతల 3 భాగాలు కనబడతాయి. మొదటిది బాహ్య చర్మం భాగం. ఈ బాహ్య చర్మం వెలుపలి బాహ్య చర్మంలో కింది వైపు ఉండే బాహ్య చర్మం, వెలుపలి బాహ్య చర్మం పత్రాంధ్రాలు కలిగి ఉండి కిరణజన్య సమయక్రియకు కావాల్సిన వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది. కింది బాహ్య చర్మం మూలతంతువులను కలిగి ఉండి థాలస్ను భూమిలో స్థాపన చేయడానికి తోడ్పడుతుంది. మధ్య భాగం ఫోటోసింథటిక్ రీజియన్ కిరణజన్య సమయక్రియ జరిపే భాగం మనకు ఈ ఫోటోసింథటిక్ ఫిలమెంట్స్ ఉండి అంటే తంతువులు ఉండి కిరణజన్య సమయక్రియ జరిపే తంతువులు ఉండి పత్రహరితాలను కలిగి ఉండి కిరణజన్య సమయక్రియకు తోడ్పడేటువంటి ఆహార పదార్థాలు తయారు చేసే భాగం. మూడవది నిల్వ చేసే భాగం. ఇది కణాంతర అవకాశాలు లేకుండా ఉంటుంది. మనకు బహుభుజ ఆకారంలో, బహుకోణాకృతిలో బహుభుజాకారంలో ఇది అనమాట. ఇప్పుడు ఇదంతా ఈ బహుభుజాకారంలో పాలిగోనల్ ఉండేటువంటి షేప్స్ ఉండేటువంటి ఇవి ముఖ్యంగా స్టార్చ్, ప్రోటీన్స్, ఆయిల్స్, అదేవిధంగా మ్యూసిలేజ్ను నిల్వ చేసేటువంటి విధంగా ఉంటాయి. మరి ప్రత్యుత్పత్తికి సంబంధించి మనం చూసినప్పుడు అమ్మ వింటున్నారా? am I audible? Am I audible? Good.
గుడ్. సో నెక్స్ట్ ప్రత్యుత్పత్తికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు జనరల్‌గా మనకు అసెక్షువల్ నిర్మాణాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ థాలస్‌కి సంబంధించి గెమటోఫైట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్‌కి సంబంధించి ఈ ఇది మనకు గ్యామెట్స్ అంటే సంయోగ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అంతేకాకుండా ఈ మార్కాన్షియా అనేటువంటిది మనకు హెటెరోథాలిక్ ఉండొచ్చు లేదా డైఈషియస్ ఉండొచ్చు. అంటే స్త్రీ పురుష మొక్కలు వేరువేరుగా ఉండొచ్చు లేదా ఒకే మొక్కపై స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఏర్పడవచ్చు. అయితే వీటికి సంబంధించి మనకు స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలకు సంబంధించి పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాన్ని ఆంతరేడియం అని, ఇది ఆంతరేడియోఫోర్ అనేటువంటి ఆంతరేడియోఫోర్ అంటే పురుష బీజాశయ వృంతం పైన ఈ పురుష బీజాశయాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఆర్కిగోనియం, ఇది ఆర్కిగోనియోఫోర్ పై ఏర్పడుతుంది. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాన్ని ఆర్కిగోనియం అని, ఈ ఆర్కిగోనియోఫోర్ అంటే స్త్రీ బీజాశయ వృంతం పైన ఇది ఏర్పడి ఉంటుంది. ఓకేనా? ఇవి ఎలా ఉంటాయి? టర్మినల్ ఉంటాయి, శిఖరస్థంగా ఉంటాయి. మరి ఆంతరేడియం కనుక మనం తీసుకున్నప్పుడు అంటే రిప్రొడక్టివ్ సంబంధించి ఈ ఆంతరేడియంకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని కనుక మనం తీసుకున్నప్పుడు ఆంతరేడియోఫోర్ నిర్మాణాన్ని మనం తీసుకున్నప్పుడు ది ఆంతరేడియోఫోర్ విచ్ ఈస్ అరైజెస్ ది ఎపికల్ నాచ్, ఈ పైన ఉండేటువంటి ఈ ఎపికల్ నాచ్ నుంచి అంటే ఈ ఇక్కడ ఉండేటువంటి నొక్కు అంటే ఉపరితలంలో ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి నొక్కు నుంచి మనకు పురుష బీజాశయ శాఖ అనేటువంటిది ఏర్పడుతుంది. అండ్ ది ఆర్కిగోనియోఫోర్ లెంత్ ఈస్ 1 to 3 సెంటీమీటర్స్ లాంగ్. దీని యొక్క వృంతం ఇది ఉంది కదా, ఈ వృంతం ఎన్ని సెంటీమీటర్ల పొడవు ఉంటుందంటే ఇది 1 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఆర్కిగోనియోఫోర్ యొక్క పొడవు ఎంత? 1 నుంచి 3 సెంటీమీటర్ల యొక్క పొడవు ఉంటుంది. ది ఆర్కిగోనియోఫోర్ స్టాక్ విచ్ ఈస్ length is 1 to 3 centimeters. And my dear friends, remember the apex of the antheridiophore. Antheridiophore యొక్క చివరి భాగం 8 లంబికలు కలిగి ఉండి పెల్టేట్ డిస్క్ ఎట్ ఇట్స్ ఎపెక్స్. ఇది చతురాకారంలో ఉండి 8 లంబికలను కలిగి ఉంటుంది. హౌ మెనీ లోబ్స్ మై డియర్ ఫ్రెండ్స్? 8 లోబుడ్ పెల్టేట్ డిస్క్ ఎట్ ఇట్స్ ఎపెక్స్. శిఖర భాగంలో 8 లంబికలతో కూడి ఉండేటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. Okay, at the same time, my dear friends, remember each lobe on the peltate disc have numerous minute cavities on the upper surface. And remember, antheridial chambers embedded in the photosynthetic region. Each antheridial chamber contains a single antheridium. వీటికి సంబంధించి మనం గమనిస్తే ఈ ఆంతరేడియల్ ఛాంబర్ అనేటువంటిది అంటే ఆంతరేడియంకు సంబంధించినటువంటి ఈ గదిని మనం తీసుకున్నప్పుడు ఇందులో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఆంతరేడియం, ఒక్కొక్క పురుష బీజాశయం ఉంటుంది. అనేటువంటిది ఉంటుంది, సింగిల్ ఆంతరేడియం. అదేవిధంగా ఆర్కిగోనియంకు సంబంధించినటువంటి నిర్మాణ ఆర్కిగోనియోఫోర్ చూసుకున్నప్పుడు అంటే స్త్రీ బీజాశయ వృంతం, ఇది ఆర్కిగోనియోఫోర్ అంటే ఇది ఆర్కిగోనియోఫోర్. ఈ ఆర్కిగోనియోఫోర్ యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 3 to 5 సెంటీమీటర్స్ లెంత్, 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంతేకాకుండా వీటిపైన టర్మినల్ డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు దీనిపైన 8 నుంచి 9 కిరణాకారంలో రేడియేటింగ్ ఆర్మ్స్ లేదా కిరణాల రూపంలో ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ రే కంటెంట్స్, ప్రతి ఈ కిరణం ఉండేటువంటి ఈ రే మనకు 12 నుంచి 14 ఆర్కిగోనియాలు కలిగి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. హౌ మెనీ ఆర్కిగోనియాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఏ రో? ఒక రో ఎన్ని వీటిని కలిగి ఉంటుందంటే మనకు 12 నుంచి 14 ఆర్కిగోనియాలు కలిగి ఉంటుంది. ఈ విషయం మర్చిపోవద్దు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ మరి దీనికి సంబంధించినటువంటి ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ అడ్డుకోత కనుక మనం తీసుకున్నట్లయితే ఇది లాంగ్ క్వశ్చన్ వస్తుంది. మార్కాన్షియాలో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం లేదా మార్కాన్షియా జీవిత చక్రం లేదా మార్కాన్షియాలో లైంగిక ప్రత్యుత్పత్తి అని లాంగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇదంతా రాయాల్సి ఉంటుంది. ప్రత్యుత్పత్తికి సంబంధించి ఆర్కిగోనియోఫోర్, ఆంతరేడియోఫోర్ ముందు స్లైడ్లో చెప్పుకున్నాం. చూడండి, ఈ స్లైడ్లో ఏముంది? ఆంతరేడియోఫోర్, ఆర్కిగోనియోఫోర్ ఉంది. అంటే స్త్రీ బీజాశయ వృంతము, పురుష బీజాశయ వృంతం అని చెప్పాలి, అంతే కదా. నెక్స్ట్ అదేవిధంగా అంటే ఇది పురుష బీజాశయ శాఖ, స్త్రీ బీజాశయ శాఖగా కూడా మనం చెప్తాం. తర్వాత ఏముంది? దీని అడ్డుకోత మనం తీసుకుందాం. ఒక ఆంతరేడియంకు అడ్డుకోత మనం తీసుకున్నప్పుడు ఇది ఆంతరేడియం అనమాట. ఇదంతా కూడా ఒక ఆంతరేడియంకు సంబంధించి అడ్డుకోత తీసుకున్నప్పుడు ఈ
చాంబర్ అనేటువంటిది అప్పర్ సర్ఫేస్ అనేటువంటిది గాలి గదిని కలిగి ఉండి అనేకంగా ఫ్లాస్క్ షేప్లో ఉండేటువంటి గదులు ఉంటాయి, క్యావిటీస్ ఉంటాయి. వాటిని మనం ఆంతరేడియల్ చాంబర్స్ అంటారు. ఇవి ఆంతరేడియల్ చాంబర్స్. ఇదొక ఆంతరేడియల్ చాంబర్, ఇదొక ఆంతరేడియల్ చాంబర్, ఇదొక ఆంతరేడియల్ చాంబర్, ఇదొక ఆంతరేడియల్ చాంబర్, ఇట్లా చాంబర్స్ ఉంటాయి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ చాంబర్, ప్రతి ఆంతరేడియల్ చాంబర్లో ఓపెన్ ఎక్స్టర్నల్లీ మేబీ పోర్ ఆర్ కాల్డ్ ఆస్టియోల్. ఇది బయటకి ఒక చిన్న ముఖరంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. దీన్ని ఏమని పిలుస్తారు? ఇది ఈ భాగాన్ని ఆస్టియోల్, ఆస్టియోల్ ముఖరంధ్రం అంటారు. ఆస్టియోల్ ద్వారా తెరుచుకుంటుంది. ఆస్టియోల్ అంటే ముఖరంధ్రం అని పిలుస్తారు. ముఖరంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ ఆంతరేడియల్ చాంబర్ కంటైన్స్ ఓన్లీ ద సింగిల్ ఆంతరేడియం. ప్రతి ఆంతరేడియం గదిలో ఒకే ఒక ఆంతరేడియం ఉంటుంది. గద ఆకారంలో ఉండేటువంటి, ఏ ఆకారం ఉండేటువంటి? గద ఆకారంలో ఉండేటువంటి ఒకే ఒక ఆంతరేడియం ఉంటుంది. ప్రతి ఆంతరేడియల్ చాంబర్, ప్రతి ఆంతరేడియల్ గదిలో ఎన్ని ఆంతరేడియంలు ఉంటాయండి? హౌ మెనీ ఆంతరేడియస్ ఆర్ ప్రెసెంట్? వన్. ఓన్లీ వన్. Only one antheridium is present. It is a flask shape. ఇది గ్లోబులార్ స్ట్రక్చర్, అంటే గోళాకారంలో ఉండేటువంటి నిర్మాణం లేదా గదాకారంలో ఉండేటువంటి నిర్మాణం. అంతేకాకుండా ఇది మనకు అనేక మల్టీసెల్యులార్ అంటే బహుకణయుతంగా ఉండేటువంటి వృంతాన్ని కలిగి ఉంటుంది. ఆంతరేడియం బహుకణయుతంగా ఉండేటువంటి వృంతాన్ని కలిగి ఉంటుంది. ది ఆంతరేడియం జాకెట్, ఇట్ ఈస్ ఎ సింగిల్ లేయర్డ్ జాకెట్. అంతే, ఆంతరేడియంకు సంబంధించినటువంటి జాకెట్ని కనుక మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకి ఎలా ఉంటాయంటే, ఇక్కడ చూడండి, సింగిల్ లేయర్, ఒకే ఒక పొరమందంలో ఉండేటువంటి జాకెట్ ఉంటుంది. ఒకే ఒక పొరమందంలో ఉండేటువంటి జాకెట్ ఇది. ఈ వెలుపల ఉండేటువంటి ఈ జాకెట్ ఎన్ని పొరల మందం ఉన్నాయండి? సింగిల్ లేయర్డ్ జాకెట్స్. అండ్ ఇట్ ఈస్ ఎ స్టెరైల్, ఇది వ్యంద్యమైనటువంటి ఒక పొరతో కూడి ఉండేటువంటి నిర్మాణం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది లోపల మనకు అనేకంగా ఉండేటువంటి ఆండ్రోసైట్స్ అంటే పురుష బీజ మాతృకణాలను ఆవరించబడి ఉంటుంది. ఈ పురుష బీజ మాతృకణాల నుంచి మనకు పురుష బీజాలు 2 కషాబాలతో కూడి ఉండి, ఎన్ని కషాబాలు? 2 కషాబాలతో కూడి ఉండేటువంటి సంయోగ బీజ కణాలు ఏర్పడతాయి. చూడండి, ఇది మనకు ఒక ఆంతరేడియో 4కు సంబంధించిన నిర్మాణం. ఈ ఆంతరేడియో 4 ఇది మనకు ఇది 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటిది. ఇది అనేకమైనటువంటి ఆంతరేడియల్ చాంబర్స్ను కలిగి ఉంటుంది. అంటే ఒక్కొక్క చాంబర్లో ఎన్ని ఉన్నాయండి? ఈ థిక్ కలర్లో ఎన్ని ఉన్నాయి ఆంతరేడియంలు? ఇది ఒకటి. ఒక్కొక్క గదిలో ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క గది, దిస్ ఇస్ 1 చాంబర్, ఆంతరేడియల్ చాంబర్. ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంది. ఒకే ఒక ఆంతరేడియం ఉంటుంది. ఇది ముఖరంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది. ఆస్టియోల్ అంటుంది. చూడండి, ఇది ఆస్టియోల్. ఇందులో మనకు సింగిల్ లేయర్ జాకెట్ ద్వారా ఉండి లోపల పురుష బీజ మాతృకణాల నుంచి పురుష బీజాలు బయటకు విడుదలవుతాయి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్కిగోనియం, స్త్రీ బీజాశయం. ఆర్కిగోనియం, బ్రయోఫైటాలో ఉండేటువంటి స్త్రీ బీజాశయాన్ని ఆర్కిగోనియం అని, పురుష బీజాశయాన్ని ఆంతరేడియం అని మనం పిలుస్తాం. So here we are going to discuss about the archegonia. It is the female sexual reproductory organ. ఈ ఫీమేల్ రిప్రొడక్టరీ ఆర్గాన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఈ ఏకశ్రేణియుతంగా ఉండేటువంటి ఫలవంతమైనటువంటి వెలుపలి పొర అనేటువంటిది ఉండి మనకు ఈ జాకెట్స్ అనేకమైనటువంటి మనకు రిడ్జెస్, ఫర్రోస్ను కలిగి ఉండి గాలి గదులను కలిగి ఉండి తర్వాత గాలి వెలుపలికి లోపలికి రావడానికి ఎయిర్ పోర్స్ అంటే గాలి రంధ్రాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ వెలుపల ఉండేటువంటి ఈ ఔటర్ లేయర్ను ఏమని పిలుస్తారంటే పెరికీటియం పొర అంటారు. ఏమంటారు? పెరికీటియం. అంటే ఈ వెలుపల నుంచి ఇక్కడ నుంచి ఇదంతా ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని, ఈ పత్రాన్ని లేదా ఈ సమూహాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ గ్రూప్ ఆఫ్ ఈ నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ కణజాలాన్ని పెరికీటియం అని పిలుస్తారు. ఏమంటారు? పెరికీటియం. మరి పురుష బీజాశయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని మనం చూసినప్పుడు స్త్రీ బీజాశయంలో పెరికీటియం అనేటువంటి పత్రాలను మనం గమనిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇది ఫలవంతం అయినప్పుడు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూర్ ఆర్కిగోనియం
ఈజ్ పెండెంట్ అంటే మనకు రిటర్న్ అవుతుంది, తిరిగి ఇలా తిరగబడి ఇలా కిందికి వంగుతుంది. ఇలా వంగినప్పుడు ఏమవుతుందంటే ఈ మనకు ఈ స్త్రీ బీజాశయాలు, పూజాకారం ఉండేటువంటి స్త్రీ బీజాశయాలు యాక్చువల్గా ఇలా ఉండాలి. యాక్చువల్గా ఫలవంతం అయ్యే కంటే ముందు ఎలా ఉంటాయి? పూజా ఆకారంలో, ఫ్లాస్క్ షేప్లో ఇలా ఉంటాయి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, వెన్ ఎవర్ ది ఆర్కిగోనియా or the archegonium is going to mature, the entire archegonia or the ventral ridge is going to ఇన్వర్టెడ్ అంటే తిరగబడుతుంది. ఇలా తిరగబడినప్పుడు ఈ కూజాకారం ఉండేటువంటి నిర్మాణం, మధ్యలో ఉండేటువంటి ఈ ఉదరకణం, దీన్ని మనం వెంట్రాల్ సెల్ అంటాం. వెంట్రల్ సెల్ అంటే మీన్స్ ఎగ్ సెల్, ఇది వెంటార్ కెనాల్. అదేవిధంగా వీటిని నెక్ కెనాల్ సెల్స్, ఈ విధంగా మనం పిలుస్తాం. అంటే ఒక కూజాకారం ఉండేటువంటి ఒక ఆర్కిగోనియం నిర్మాణాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ వెలుపల ఉండేటువంటి కణాలను మూత కణాలు అంటారు. మూత కణాలు, ఈ కణాలను నెక్ కెనాల్ సెల్స్ అంటే కంఠకుల్య కణాలని, ఈ కణాలను ఏమంటారు? వెంటార్ కెనాల్ సెల్స్, ఉదరకుల్య కణాలని పిలుస్తారు. అంటే మనం ఒక ఆర్కిగోనియం యొక్క నిర్మాణాన్ని మనం తీసుకున్నప్పుడు దీంట్లో రెండు భాగాలు కనబడుతుంది. కింది భాగం వెడల్పుగా ఉండేటువంటి ఉదర భాగం, పైన ఉండేటువంటి కంఠ భాగం, నెక్ అండ్ వెంటార్ అనే రెండు భాగాలు కనబడతాయి. సో ఒక కూజాకారంలో ఒక ఫ్లాస్క్ షేప్లో ఉండే ఆర్కిగోని నిర్మాణాన్ని మనం గమనిస్తే కింద వెడల్పుగా ఉబ్బినటువంటి ఈ భాగాన్ని వెంటార్ అని అంటే ఉదరం అని, ఈ పైన ఉండేటువంటి కూజాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తాం మనం? కంఠం అని పిలుస్తాం, నెక్ అని పిలుస్తాం. కంఠంలో ఉండే కణాలు కంఠకుల్య కణాలు, ఉదరంలో ఉండేటువంటి కణాలు ఉదరకుల్య కణం, అదేవిధంగా స్త్రీబీజ కణం లేదా ఎగ్ సెల్ అనేటువంటిది ఉంటుంది. మరి నెక్ కెనాల్ సెల్స్, ఒక నెక్ అనేటువంటిది ఎన్ని వెంటార్ రోస్ ఉంటాయి, నెక్ కెనాల్ సెల్స్ అనేటువంటివి ఎన్ని ఉంటాయి అని మనం గమనించినప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ ద నెక్ కెనాల్ సెల్స్ నంబర్ 4 to 8 నెక్ కెనాల్ సెల్స్ ఆర్ ప్రెసెంట్. హౌ మెనీ నెక్ కెనాల్ సెల్స్? 4 నుంచి 8 కంఠకుల్య కణాలు ఉంటాయి. అదేవిధంగా ఈ ఉదరానికి సంబంధించినటువంటి ఈ రోసును కనుక మనం గమనిస్తే ఇవి దాదాపుగా మనకి 6 వెంట్రికల్ రోస్ అనేటువంటివి మనకు కనబడతాయి. 6 వరుసల్లో ఉండేటువంటి రోస్ అనేటువంటివి మనకు కనబడతాయి. అంతేకాకుండా ది టిప్ ఆఫ్ ది నెక్ హ్యాస్ రోజెట్టి 4 సెల్స్ కవర్. ఈ పైన మూత కణాలు ఉంటాయి. ఏ కణాలు? మూత కణాలు. మూత కణాల సంఖ్య ఎంత? 4. హౌ మెనీ ఒపరిక్యులర్ సెల్స్? హౌ మెనీ ఆస్టియాల్ సెల్స్? మూత కణాల సంఖ్య ఎంత? 4. కంఠకుల్య కణాల సంఖ్య ఎంత? 4 నుంచి 8. Am I audible? Yes, sir. Am I audible? Yes, sir. Good. Very good. Yes, sir. ఉదర భాగానికి సంబంధించి మనం గమనించినప్పుడు ఉదరంలో ఉదరకుల్య కణాలు, అదేవిధంగా కంఠంలో కంఠకుల్య కణాలు, ఉదరంలో స్త్రీబీజ కణం ఎగ్ సెల్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఉదరకుల్య కణాల సంఖ్య, ఉదరకుల్యం అనేటువంటిది దాదాపుగా 6 వరుసల్లో ఉండేటువంటి కణాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కంఠకుల్య కణాల సంఖ్య 6 నుంచి 8 ఉంటాయి. మూత కణాల సంఖ్య ఎన్ని ఉంటాయండి? మూత కణాల సంఖ్య 4. కవర్ సెల్స్ అంటారు వాటిని. హౌ మెనీ కవర్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆర్కిగోనియా? 4. హౌ మెనీ నెక్ కెనాల్ సెల్స్? 6. 4 to 8, not 6. 4 to 8. See here how looks like the archegonia. ఒక ఆర్కిగోనియన్ మనం చూస్తున్నప్పుడు ఒక అంబ్రెల్లా వంటి నిర్మాణం కనబడుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ అండ్ లుక్స్ లైక్ ఏ అంబ్రెల్లా, ఒక గొడుగు వంటి నిర్మాణం కనబడుతుంది. ఇందులో మీరు గమనిస్తే చూడండి, ఇవన్నీ ఏంటివి? ఇలా స్త్రీబీజానికి సంబంధించినటువంటి ఈ వెంటార్ కెనాల్ సెల్స్ తో కూడి ఉండేటువంటి, అదేవిధంగా నెక్ కెనాల్ సెల్స్ తో కూడి ఉండేటువంటి, ఉదరకణంతో కూడి ఉన్నటువంటి ఇన్వర్టెడ్ అయినటువంటి ఆర్కిగోనియం. చూడండి, ఇగో ఇది ఒక ఆర్కిగోనియం ఈ విధంగా ఉంది. చూడండి, కనబడిందండి మీకు? ఎంత మంచిగా ఉంది చూడండి. సో ఇట్లా అన్నమాట కూజ ఆకారం ఉంటుంది. యాక్చువల్గా ఇలా ఉండాలి. యాక్చువల్ ఎట్లా ఉండాలి? ఇట్లా ఉండాలి. మూత కణాల సంఖ్య ఎంత ఉంటాయి? కవర్ సెల్స్ 4. కంఠకుల్య కణాల సంఖ్య ఎంత ఉంటుంది?
4 నుంచి 8. అదేవిధంగా ఈ ఉదర కుల్య అనేటువంటిది ఎన్ని వరుసలతో కూడి ఉండేటువంటి కణాలు ఉంటాయి? 6 వరుసలతో కూడి ఉండేటువంటి కణాలు ఉంటాయి. ఉదరంలో ఉండేటువంటి స్త్రీబీజ కణాల సంఖ్య ఎంత? ఒక్కటే స్త్రీబీజ కణం ఉంటుంది, ఎగ్ సెల్. హౌ మెనీ ఎగ్ సెల్స్ ఆర్ ప్రెసెంట్? ఓన్లీ 1. Only 1 egg cell is present. 1. Okay. This is about the archegonia. Then what about fertilization? సాధారణంగా ఫలదీకరణకు నీరు అవసరం. మై డియర్ ఫ్రెండ్స్, ది ఫర్టిలైజేషన్ నీడ్స్ వాటర్. ఫర్టిలైజేషన్కి ఏం కావాలి? నీరు అవసరం. బ్రయోఫైటా, ఎనీ బ్రయోఫైటా, ఎదర్ మార్కాన్షియా ఆర్ ఆంథోసిరాస్ ఆర్ పాలిట్రైకమ్, ఫర్టిలైజేషన్ నీడ్స్ వాటర్. వై? బికాస్ ది మేల్ గెమెటోఫైట్స్ ఆర్ ఆంథిరోజాయిడ్స్ 2 కషాబాలతో కూడి ఉండి ఇలా నీటిలో ఈదుతూ అది ఏం కావాలి? పూజాను చేరాలి, అంటే స్త్రీ బీజాశయాన్ని చేరాలి. స్త్రీ బీజాశయాన్ని చేరడానికి ఏం అవసరం? నీరు అవసరం. అవి నీటిలో అటు ఇటు ఈదుతూ కషాబాలతో 2 కషాబాలను కలిగి ఉండి ఈ ఆంథిరోజాయిడ్స్ చరత్పురుష బీజ కణాలు నీటిలో ఈదుతూ ఏమవుతాయి? ఈ ఆర్కిగోనియం చేరి, అంటే ఇక్కడ నుంచి విడుదలైనటువంటి ఈ కషాబాలు 2 కషాబాలతో కూడి ఉండేటువంటి ఆంథిరోజాయిడ్స్ ఎక్కడికి వచ్చి చేరాలి? ఈ మూత కణం దగ్గరికి, అంటే ఆర్కిగోనియంకు సంబంధించినటువంటి మూత కణాల దగ్గరికి వచ్చి చేరాలి. ఈ మూత కణాల దగ్గర ఒక రకమైనటువంటి రసాయన పదార్థాలు చక్కెరలు విడుదల చేస్తాయి. ఎందుకు? ఈ చక్కెరలు పురుష బీజ కణాలను ఆకర్షిస్తాయి. ది షుగర్స్ మే అట్రాక్ట్ ది ఆంథిరోజాయిడ్స్. దీన్ని మనం కీమోటాక్టిక్ ఫర్టిలైజేషన్ అంటారు. కీమోటాక్టిక్ అంటే రసాయన అనుచలన ఫలదీకరణం అని కూడా మనం పిలుస్తారు. ఇందులో చక్కెరలు విడుదలవుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి లైఫ్ సైకిల్ కనుక మనం గమనించి చూసినప్పుడు, ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది మార్కాన్షియా. See here, my dear friends. So this is about the Marchantia. It is an archegonial structure. It is an antheridial structure. అంటే ఇది మనకు మేల్ ప్లాంట్, ఇట్ ఈస్ ఫీమేల్ ప్లాంట్. వీటికి సంబంధించి ఇవి ఎదుగుదల ఆర్కిగోనియం, ఆంతరీడియం ఎదిగిన తర్వాత ఈ కూజాకారం ఉండేటువంటి దీన్ని పురుష బీజ కణాలు చేరి, ఈ పురుష బీజ కణాలు చేరిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడింది. ఈ సంయుక్త బీజం పిండంగా ఏర్పడింది. సో ఫస్ట్ ఎంబ్రియోఫైటిక్ ప్లాంట్స్ ఇన్ ది ఎంటైర్ ప్లాంట్ వరల్డ్, దట్ ఈస్ మార్కాన్షియా, దట్ ఈస్ Bryophyta members. Remember, my dear friends. So this embryo can going to develop into young sporophyte. The sporophyte consists 3 parts. The sporophyte consists how many parts, my dear friends? 3 parts. ఇవి వేటిని కలిగి ఉంటాయి? 3 భాగాలు కలిగి ఉంటాయి. ఏంటంటే అది నెంబర్ 1 ఫూట్, నెంబర్ 2 సీటా, అండ్ నెంబర్ 3 క్యాప్సూల్. అంటే పాదము, కాడ, గుళిక అనేటువంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. నేను రివర్స్ గీస్తున్నాను చూడండి. See here, this is foot, my dear friend. This is foot and this is seta. Seta is useful for the conducting of the water and food material from foot to క్యాప్సూల్. ఈ గోళాకారం ఉండేటువంటి దాన్ని మనం క్యాప్సూల్ అంటాము. గోళాకారం ఉండేటువంటి నిర్మాణాన్ని ఏమంటాం? క్యాప్సూల్ అంటాం. ఇది కాడ, ఇది పాదం, ఇది గుళిక. ఈ గుళికలో గుర్తుపెట్టుకోండి, ఈ గుళికలో మనకు సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. ఈ గుళిక యొక్క గోడ ఏకకణ పొరమందంలో ఉంటుంది. ఈ గుళిక పొర ఏకకణ పొరమందంలో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్ క్యాప్సూల్ కన్సిస్ట్ ఏ హైగ్రోస్కోపిక్ నేచర్ సెల్స్. ద సెల్స్ వీ కెన్ కాల్ యాజ్ ఇలేటర్స్. ఏం కలిగి ఉంటాయి? ఈలేటర్లు కలిగి ఉంటాయి. See here, ఇలేటర్స్. So this elators has having the hygroscopic movements which are useful for the releasing of the spores from the capsule. గుళిక పగిలినప్పుడు ఇందులో ఉండేటువంటి సిద్ధ బీజాలు విడుదల చేయడంలో ఈ గుళిక అనేటువంటిది తోడ్పడుతుంది. అంతేకాకుండా రిమెంబర్, మై డియర్ ఫ్రెండ్స్, ది స్పోరోఫైట్ విచ్ ఈస్ depends on the gametophyte. It is acted as it is lived like a parasite on the gametophyte. దీనిలో సంయోగ బీజ దశ చాలా డామినెంట్ గా ఉంటుంది. సిద్ధ బీజ దశ అనేటువంటిది చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే దీన్ని ఏకాంతర దశలు గల జీవిత చక్రం, ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్స్. సో ఏకాంతర దశలు గల జీవిత చక్రం అని పిలుస్తారు. ఇది ఏకస్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉంటుంది. హ్యాప్లాయిడ్ లైఫ్ సైకిల్ కలిగి ఉంటుంది. ఏంటిది? ఏకస్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉంటుంది. హ్యాప్లాయిడ్ లైఫ్ సైకిల్, అట్లాంటిక్ లైఫ్ సైకిల్ అని మనం పిలుస్తాం. ఎట్ ద సేమ్ టైం ఈ స్పోర్స్ మనకు మొలకెత్తి మనకు
మెచ్యూర్గా ఉండేటువంటి థాలస్ని మనకు ఏర్పరచడం అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది మార్కాన్షియా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ మార్కాన్షియా సంబంధించినటువంటి జీవిత చక్రం ఏకశితిక జీవి చక్రం, ఏకాంతర తరాలుగా అంటే సిద్ధ బీజం తర్వాత సంయోగ బీజం, సంయోగ బీజం తర్వాత సిద్ధ బీజం, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతుంది. సో ఫస్ట్ ద థాలస్ ఈజ్ ఏ గెమెటోఫైటిక్ స్టేజ్ విచ్ ఈజ్ ఎ డామినెంట్ స్టేజ్ అండ్ స్పోరోఫైటిక్ స్టేజ్ విచ్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది గెమెటోఫైట్ లైక్ ఏ పారాసైట్. అంటే సంయోగ బీజం పైన సిద్ధ బీజం ఏది ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధ బీజం సంయోగ బీజంపై పరాన్నజీవిగా బతుకుతుంది. అంతేకాకుండా ఈ స్పోరోఫైట్ అనేటువంటిది బలహీనమైనటువంటి దశ. ఇట్ ఈస్ వెరీ వెరీ వీకర్ స్టేజ్, వీక్గా ఉండేటువంటి దశ. బట్ ది గెమెటోఫైట్ ఇట్ ఈస్ ఎ డామినెంట్ ఫేజ్. గెమెటోఫైటిక్ ఫేజ్ ఈజ్ ఎ డామినెంట్ ఫేజ్. ఇట్ ఈస్ అండ్ ది హైయెస్ట్ స్టేజ్, అంటే వెరీ లాంగర్ పీరియడ్, ఎక్కువ కాలం ఉండేటువంటి దశ సంయోగ బీజ దశ. తడి తేమ ఉండేటువంటి స్థితిలో ఇది సాధారణంగా మనకు జమ్మా కప్పుల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్, అలైంగిక ప్రత్యుత్పత్తి జమ్మా కప్పులు, అదేవిధంగా ప్రోటోనిమ ప్రథమ తంతువు ద్వారా కానీ, లేదా తంతువులు ముక్కలుగా విరిగినవ్వడం ద్వారా కానీ, లేదా అబ్రపు దుంపల ద్వారా కానీ మనకు శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాన్ని ఆర్కిగోనియం అని, ఇది ఆర్కిగోనియో 4 స్త్రీ బీజాశయ శాఖ పైన పెరుగుతుంది. అదేవిధంగా ఆంతరీడియం పురుష బీజాశయ శాఖ పైన పెరుగుతుంది. ఆంతరీడియం అని గదాకారం ఉంటుంది. ఈ లైంగిక ప్రత్యుత్పత్తికి నీరు అవసరం, అందుకే వీటిని ఆంఫిబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ అని పిలిచాము. లైంగిక ప్రత్యుత్పత్తికి నీరు అవసరం. ఆంథిరోజాయిడ్స్ అనేటువంటివి 2 కషాబాలతో నీటిలో ఇడుతూ ఫలదీకరణ చెందుతాయి. రసాయన అనుచరుల ఫలదీకరణ జరుగుతుంది. సిద్ధ బీజం సంయోగ బీజంపై పరాన్నజీవిగా ఉంటుంది. సిద్ధ బీజంలో 3 భాగాలు ఉంటాయి. అది పాదం, కాడ, గులిక. స్పోరోఫైటిక్ ఇవల్యూషన్ మీరు ఆల్రెడీ చదివారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది వాట్ వీ కెన్ సే దట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ది మార్కాన్షియా. క్లియర్? అర్థమైందండి? ఓకే. Clear, sir. So, my dear friends, I will stop here. So tomorrow we are going to discuss about anthospora, anthoceras. Okay? If you have any doubt, please ask me. No doubt?